అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదా! సో, ఇప్పుడైతే వ్లాగ్‌లోకెళ్ళిపోదాం. వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్‌లోకెళ్ళిపోదాం. వచ్చేయండి. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, మా కొత్త ఇంటికి గడప అయితే పెడుతున్నారండి. సో, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. మార్నింగ్ టైం అయితే 6:00 అలా అవుతుందనమాట. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. మార్నింగ్ టైం కదా! అంతగా ట్రాఫిక్ కూడా లేదు. ఇంకా మీరే చూడండి ఫుల్లుగా మంచనమాట. అలా ఉంది క్లైమేట్ అయితే. సో, ఇంకా మేమైతే ఈ గడప పెట్టే పూజకు కూడా ఎవరిని పిలవలేదండి. మా వదిన వాళ్ళని, మా బావ వాళ్ళనైతే పిలిచామంతే. సో, ఇంకా ఇక్కడైతే మా జాకీ చూసారు గదా! ఇంట్లో వదిలామనుకోండి ఇంకా ఇల్లు మొత్తం రచ్చ రచ్చ చేస్తదనమాట. సో, ఇంకా ఇంట్లో వదలకుండా మాతోనే కార్‌లో తీసుకెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ మూతి పైన ఏదో పూసుకున్నాడని ఇంక నేను తుడుస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ మా చిన్న పాప జాకీ అయితే వెనకాల చూస్తూ వస్తున్నారనమాట కార్‌లో. అసలెంత చక్కగా కూర్చునింది చూసారు కదా! అస్సలు గోల చేయలేదు. జాకీ అయితే చక్కగా చూస్తూ వచ్చింది. ఇంట్లో వదిలేసి ఎళ్ళామండి ఒకసారి ఎక్కడికో. చాలా సేపు కూడా లేదు. ఒక 1 ఆర్ 2 అవర్స్ అంతే. ఇంటికొచ్చి చూసే లోపల ఫుల్లు ఇల్లంతా గందరగోళం చేసిందనమాట. ఎక్కడి బట్టలు అవి ఇవి తీసుకొచ్చి సో, అప్పటినుంచి మేము ఇంట్లో అయితే వదలం తీసుకెళ్ళిపోతాం ఎక్కడికెళ్ళాలన్నా. సో, ఇంకా ఇదొచ్చేసరికి ఇప్పుడు ముందు చూసారు కదా! అది మా మిద్దె పైన నుండి చూస్తే నేచర్ అయితే అలా ఉంటుంది. సో, ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూసారు కదా! సో, ఇంకా ఇక్కడొచ్చేసి గడపనైతే డెకరేట్ చేయమన్నానండి. డెకరేట్ అంటే ఏం లేదండి. మనం ఎప్పుడు గడపకి పూజ చేసుకుంటాం కదా! సేమ్ అలానే అనమాట. ఫస్టు వాటర్‌తో గడప ఫుల్లుగా కడిగేసి, మంచిగా పసుపు, కుంకుమ అయితే పెట్టేసి రెడీ చేయమన్నారు. సో, మనం పువ్వులైతే పువ్వులు వేయొచ్చు, లేక పూలమాల వేయాలనుకుంటే పూలమాల కూడా వేయొచ్చనమాట. మేమైతే మాల తీసుకురాలేదు. ఇంట్లోనే పువ్వులైతే తీసుకొచ్చి ఇలా మాలలాగా కట్టామనమాట. తీసుకొచ్చి ఇలా రెడీ అయితే చేసేసాము. ఇంకా బ్లాక్ క్లాత్, వైట్ క్లాత్, ఇలా రెడ్ క్లాత్ ఈ 3 క్లాతులు కూడా అడిగారు. సో, వాటిని కూడా తీసుకొస్తే ఇలా కట్టారనమాట గడపకైతే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా! సో, మేమైతే ఇలా చేసాము. ఫైనల్‌గా మా అత్తమ్మ అయితే ఇక్కడ దీపం అయితే పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. సో, ఇంక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ వచ్చి హారతయితే ఇస్తూ ఉన్నాము. ఇంకా ఒక్కొక్కరు ఇలా వచ్చి హారతయితే ఇస్తూ ఉన్నారు. ఇంకా నాకైతే చాలా హ్యాపీ ఇంకా ఎక్సైట్‌మెంట్ అండి. ఇంకా ఓన్ హౌస్ అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు గదా అందరూ. సో, నేను కూడా చాలా హ్యాపీ ఉన్నాననమాట. ఇలా వన్ బై వన్ అయితే ఒక్కొక్క పూజగా చేసుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న ఎక్సైట్‌మెంటు. సో, ఫస్ట్ అయితే భూమి పూజ, నెక్స్ట్ వచ్చేసరికి స్లాబ్ వేస్తాం కదా! సో, స్లాబ్ పూజ అయింది. ఇప్పుడొచ్చేసి గడప పూజ అనమాట. ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. యాక్చువల్లీ నేను భూమి పూజ వీడియో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్లాబ్ వేసిన వీడియో కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే ఎళ్లి చూడండి. ఫైనల్‌గా ఇక్కడైతే గడప పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, పూజ ఫినిష్ అయిన తర్వాత మమ్మల్ని జస్ట్ అలా తాకి వాళ్ళ చేతికైతే ఇచ్చేయమని చెప్పారు బిల్డరు. సో, మేము కూడా అలానే చేసాము. ఇంకా మేము తాకి వాళ్ళకిచ్చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ గుమ్మం ఉంటుంది కదా! అక్కడ తీసుకెళ్ళి గడపనైతే ప్లేస్ చేసేసారనమాట. ఇలా పూజ అనేది చాలా సింపుల్‌గా అయిపోయిందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు గదా! ఇంకా మేమైతే ఇలా చేసామనమాట. సో, ఫైనల్‌గా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మనం ఇల్లు కట్టాలి అనుకున్నప్పటి నుంచి కొన్ని పెట్టుకోవాలండి మనం. ఈ డిజైన్ పెట్టించుకోవాలి, ఇక్కడ అది పెట్టించుకోవాలి, ఇది పెట్టించుకోవాలని ముందుగానే కొంచెం ప్రిపేర్‌గా ఉండాలి. అప్పటికప్పుడు అంటే అస్సలు కుదరదనమాట. సో, ఇంకా ఈ గడప విషయానికొచ్చేస్తే మా బిల్డర్ అయితే చాలా డిజైన్స్ అయితే పంపారండి. అందులో ఈ డిజైన్ సెలెక్ట్ చేసి పంపియడానికి మాకు చాలా టైం పట్టిందనమాట. అలా కాకుండా ముందుగానే మనం ప్రిపేర్‌లో ఉన్నామంటే కొంచెం వర్క్ అనేది మనకి ఈజీ అవుతుంది. సో, అలా ఉంటుందనమాట. ఒక హౌస్ కట్టాలి అన్నప్పుడు మనం చాలా బిజీ అయిపోతాము. ఎన్నో డిజైన్స్ ఒక్కటే ఈ గడప ఒకటే కాదండి. పెయింటింగ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, ఇలా
చాలా ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇలా దీపం తీసుకొని ఇంట్లో నుండి బయటికి 3 సార్లు వచ్చి వెళ్ళమన్నారనమాట. సో, మేము కూడా అలానే చేశాము. ఫైనల్‌గా మా గడపని తీసుకొచ్చి ఇలా గుమ్మంలో ఇలా ఫిక్స్ చేసేశారు. చాలా బావుంది గదా! చూడ్డానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. సో, ఫైనల్‌గా పూజ అంతా ఫినిష్ అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయామండి. మార్నింగ్ తొందరగా వచ్చాం గాబట్టి ఎవరు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. సో, వెళ్తూ వెళ్తూ ఇంకా దారిలో ఒక రెస్టారెంట్ అయితే కనిపిచ్చింది. ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఎళ్దామని ఇంక వెళ్ళామనమాట. ఇంకా పిల్లలందరూ దోస ఫాన్స్ కాబట్టి ఇంక పిల్లలందరూ దోసనే తీసుకున్నారు. ఇంకా నేనైతే సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ అయితే తీసుకున్నాను. నాకు సాంబార్ వడ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినా ఫస్ట్ నేను సాంబార్ వడనే ఆర్డర్ పెట్టుకుంటాను. ఫైనల్‌గా ఇక్కడ సాంబార్ వడ అయితే వచ్చేసింది. టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కాఫీ అండి. యాక్చువల్లీ నాకు కాఫీ అంటే ఇష్టమే. కానీ రెస్టారెంట్‌కొచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ లంచో, డిన్నరో లేక బ్రేక్‌ఫాస్టో చేసిన తర్వాత కాఫీ తాగడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో, బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ అవ్వగానే ఒక కాఫీ గూడా ఆర్డర్ పెట్టేసుకొని కాఫీ గూడా తాగేసాను. సో, అంతేనండి ఇవాల్టి వీడియో అయితే మా గడప పూజ వీడియో. మీకెలా అనిపిచ్చిందన్నది మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. అలాగే ముందు అప్‌లోడ్ చేసిన భూమి పూజ వీడియో, స్లాబ్ వీడియో కూడా ఉంది. చూడని వాళ్ళుంటే చూసేయండి. సో, ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో అంటే గృహప్రవేశం వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. బాయ్.